ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి మినీ స్టేడియం వరకు ఆటోలో ప్రయాణిస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి, ఒంగోలు ఎంపీ, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక జిల్లాలో 11,356 మంది లబ్ధిదారుల అకౌంట్లో 17.03 కోట్ల రూపాయలు జమ చేశారు. వీటికి సంబంధించిన చెక్కులను మంత్రి ఆనం ఆటో డ్రైవర్లకు ఇచ్చారు. కూటమి ఇచ్చిన హామీ నిలబెట్టుకుందని తెలిపారు మంత్రి ఆనం. ఆటో డ్రైవర్ల సేవలు తెలుగుదేశం కూటమి నాయకత్వం అంతా పనిచేస్తుంది. మీకు వాగ్దానం చేసినట్లు 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి సంకల్పించి నోటిఫికేషన్ ఇచ్చాక వచ్చినటువంటి అప్లికేషన్లు దాదాపు 3 లక్షల పైచిలకు. అందులో అర్హత పొందిన వాళ్ళు 2,90,000. 2,90,234 మందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల లెక్కన 435 కోట్ల రూపాయలని ఇవాళ ఈ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా మీ అకౌంట్కి జమ చేస్తూ ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా